మ్యూటేషన్ అంటే ఏంటి? ల్యాండ్ కొన్నాక మీ పేరు గవర్నమెంట్ రికార్డ్స్‌లో అప్డేట్ చేయడాన్ని మ్యూటేషన్ అని అంటారు. సింపుల్ ఎగ్జాంపుల్‌లో చెప్పాలంటే సపోజ్ రవి గారు ఒక ప్లాట్‌ని కొన్నారు. ఆ ప్లాట్ రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. కానీ 1B అడంగల్ ఆర్ పట్టాదార్ పాస్‌బుక్‌లో స్టిల్ ఇంకా రవి గారు కొన్న ఆ ప్లాట్‌కి ఓనర్‌గా స్టిల్ ఇంకా పాత ఓనర్ పేరే ఉంది. ఈ కేసులో ఆన్‌లైన్‌లో రవి గారు ఆయన నేమ్‌తో ఆ పట్టాదార్ పాస్‌బుక్‌ని అప్డేట్ చేయించాలి. దట్ ఈస్ కాల్డ్ మ్యూటేషన్. అసలుకు మ్యూటేషన్ వల్ల ఉపయోగం ఏంటి? ల్యాండ్ మీ పేరు మీదకు ట్రాన్స్ఫర్ అయిందని చెప్పి అదొక లీగల్ ప్రూఫ్. ఇంకా ల్యాండ్కి సంబంధించిన ట్యాక్స్ బిల్స్ అన్నీ కూడా మీ పేరు మీదకి వస్తాయి. మ్యూటేషన్ చేయించిన తర్వాత మాత్రమే ల్యాండ్ ట్యాక్స్ బిల్స్ అన్నీ కూడా మీ పేరు మీదకైతే వస్తాయి. ఫ్యూచర్లో రీసేల్ ఆర్ లోన్స్కి కూడా ఈ మ్యూటేషన్ అనేది చాలా ఎసెన్షియల్, ఇంకా కీ రోల్ ప్లే చేస్తుంది. అంతేకాదు ల్యాండ్ డిస్ప్యూట్స్ని అవాయిడ్ చేయడానికి కూడా ఇది మస్ట్ అండ్ షుడ్. మ్యూటేషన్ని ఎక్కడ అప్లై చేయాలి? ఏపీలో అయితే మీ సేవలో, టీఎస్లో అయితే మీ సేవ, ఇంకా IGRS తెలంగాణ అనే వెబ్సైట్లో మీరు ఈ మ్యూటేషన్ కోసం అప్లై చేయొచ్చు. మ్యూటేషన్ అప్లై చేయడానికి ఈ డాక్యుమెంట్స్ని తీసుకువెళ్తే సరిపోతుంది. సేల్ డీడ్, ఈసీ, ఆధార్, ట్యాక్స్ రిసిప్ట్స్ అన్నీ మీ దగ్గరలో ఉన్న మీ సేవకి తీసుకుని వెళ్ళి అక్కడ మ్యూటేషన్ చేయాలి అంటే వాళ్ళే చేసేస్తారు. సో రిమెంబర్, రిజిస్ట్రేషన్ తర్వాత మ్యూటేషన్ కూడా తప్పకుండా చేయించాలి. ఇప్పుడు మాత్రమే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయినట్టు గుర్తించండి. చాలా మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత మ్యూటేషన్ చేయించడం మర్చిపోతారు. మ్యూటేషన్ కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఇలాంటి మరిన్ని రియల్ ఎస్టేట్ టిప్స్ కోసం మన స్మార్ట్ ప్లాట్ ఛానల్ని ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు మీలో ఎవరైనా ఎక్కడైనా త్రూ అవుట్ ఇండియాలో ఏదైనా ఒక ప్లాట్ని సేల్ చేద్దాం అనుకున్నా, లేదా ఏదైనా ఒక ప్లాట్ని మా నుంచి కొందాం అనుకున్నా ఇమీడియట్గా కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. మేము ఓన్లీ రియల్ ఎస్టేట్ మాత్రమే కాదు, ఆర్కిటెక్చర్ ఇంకా ఇంటీరియర్ డిజైనింగ్ కూడా చేస్తాము. సో మీలో ఎవరైనా మీ హౌస్ని కన్స్ట్రక్ట్ చేయించుకోవాలన్నా కూడా మాకు కాల్ చేయవచ్చు. మీరు కాల్ చేస్తే చాలు, మా టీం విత్ ఇన్ సెకండ్స్లోనే మీకోసం రెస్పాండ్ అవుతుంది.